ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలోని యలమంద గ్రామంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొనున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12:40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఇవాళ సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఇవాళ ఉదయం 11 గంటలకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. పెన్షన్ల పంపిణీ అనంతరం లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 12:40 తర్వాత పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. అనంతరం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మా కరెస్పాండెంట్ సాంబశివరావు పూర్తి సమాచారం అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు పర్యటన వివరాలేంటి? మొత్తంగా ఈరోజు సీఎం చంద్రబాబు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11:35 లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి ప్రోగ్రాం కార్యక్రమం ప్రారంభిస్తారు. అనంతరం అధికారులతో ప్రజాప్రతినిధులతో కూడా సమావేశం అవుతారు మా సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అయితే మధ్యాహ్నం 1:00 కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామి వారిని కూడా దర్శనం చేసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు పెన్షన్ ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మొత్తం 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు కూడా ఈరోజు పెన్షన్ ఉన్నారు. పెన్షన్ విడుదల చేసిన తర్వాత రాష్ట్ర 65 లక్షల మందికి పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులతో కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు ఆయన ముచ్చటించనున్నారు. అదేవిధంగా ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ కూడా పంపిణీ చేస్తారు. అయితే ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఎందుకంటే ఇప్పుడు కూడా వెనకబడిన ప్రాంతంగా చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో పల్నాడుని అభివృద్ధి చేయడమే చంద్రబాబు లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లాలో పలు సమస్యలపై కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో మాట్లాడి ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమై కూడా పూర్తి స్థాయిలో కూడా వివరాలు తెలుసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడుగా ఎవరైతే పల్నాడు ప్రాంత అధికారులు ఉన్నారో అధికారులు ప్రజాప్రతినిధులతో కూడా సమావేశమై పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి రహదారులు కావచ్చు, ఎందుకంటే ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యంలో దాన్ని అరికట్టే దిశగా కూడా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి అదేవిధంగా అధికారులతోటి సమీక్షించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సమస్యలపై కానీ అదేవిధంగా దాన్ని పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వం నుంచి ఏ విధంగా ముందుకెళ్లాలి అని చెప్పేసి కూడా అక్కడ అధికారులని ప్రజాప్రతినిధులు కూడా అడిగి తెలుసుకునే అవకాశం అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఇవాళ ఏపీలో ఇవాళ ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ పంపిణీ ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని పల్నాడు ప్రాంతంలో పల్నాడు ప్రాంతం నుంచి ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 65 లక్షల మంది లబ్ధిదారులకి ఈ యొక్క పెన్షన్ ఇస్తారు. అయితే ముందు యలమందలో ఈ పెన్షన్ పంపిణీలో పాల్గొంటారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అధికారులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ సీఎం చంద్రబాబు పర్యటనకి పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పూర్తిగా కూడా పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతో సమావేశమై ఆ తర్వాత కోటప్పకొండలోని త్రికోటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తిరుగు పయనం అవుతారు సీఎం చంద్రబాబు. అయితే సాంబశివరావు, జిల్లా అభివృద్ధి విషయంలో ముఖ్యంగా ఏ అంశాలపైన ఫోకస్ చేయనున్నారు అధికారులు ప్రజాప్రతినిధులతో సీఎం? అంటే ముఖ్యంగా పల్నాడు ప్రాంతం అంటే కొంచెం ఫ్యాక్షనిజం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు మనం ఎన్నికల సమయంలో కూడా చూస్తాం, అక్కడ ఎక్కువ స్థాయిలో కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారుతున్న ప్రాంతం ఏదైనా ఉందంటే పల్నాడు, అటు మాచర్ల కావచ్చు, గురజాల, ఇటు నరసరావుపేట, ఈ 3 ప్రాంతాలు కూడా సమస్యాత్మక ప్రాంతాలుగా ఉంటాయి. అదే దానికి తోడుగా ఆ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. రహదారుల విషయంలో కావచ్చు, అదే ప్రజలకి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే వైద్యం, విద్య అటువంటి అంశాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాటిపై పూర్తి స్థాయిలో కూడా సమీక్షిస్తారు. ఒక పక్క పల్నాడు, గురజాల ప్రాంతాల్లో కొంత రహదారులు తీవ్ర ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కూడా రహదారులను కూడా నిర్మించి అక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక పక్క నరసరావుపేట కావచ్చు, అదేవిధంగా వినుకొండ, గురజాల, మాచర్ల ఈ యొక్క నియోజకవర్గాలపై ఎక్కువగా కూడా సమస్యాత్మకంగా ఉంటాయి కాబట్టి వాటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి చంద్రబాబు ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందులో భాగంగానే ఈ పెన్షన్ల పంపిణీ తర్వాత ప్రజాప్రతినిధులతోటి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి సమీక్షించి అక్కడ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి వివరాలన్నీ తెలుసుకొని అక్కడ ఇంకా ప్రజలకి అందుబాటులోకి అన్ని సౌకర్యాలు తీసుకురావాలంటే పల్నాడు ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని కూడా అధికారులతో మాట్లాడిన తర్వాత అక్కడ ప్రజాప్రతినిధులతో తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అభివృద్ధి చేసే దిశగా కూడా చంద్రబాబు అయితే వాళ్ళకి హామీ ఇచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. థాంక్యూ.